ఆరోగ్యాన్ని అందించాలని ఈరోజు సీఎం రిలీఫ్ కింద మన కావలి నియోజకవర్గంలో ఇది 34వ విడత 34 సార్లు ఇప్పుడు మనం ఈ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. దాదాపు 1600 అప్లికేషన్లు మన కార్యాలయానికి రావడం, అందులో 1136 అప్లికేషన్ని ఇప్పుడు వివిధ రూపాల్లో సభ్యులకి ఎవరైతే ఆరోగ్యం క్షీణించి ఆపరేషన్ చేసుకున్నారో వారందరికీ కూడా నిధులు ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ 9,17,00,000 రూపాయలు ఒక కావలి నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ కింద అందించడం జరిగింది. ఇంకా 400 అప్లికేషన్లు ఇంకా పెండింగ్లో ఉన్నాయి, అంటే ప్రాసెస్లో ఉన్నాయి. అవి కూడా అంచెలంచెలుగా రావడం జరుగుతుంది. అంటే ఒక కావలి నియోజకవర్గంలో 9 కోట్లు, అంటే ఇట్లా అన్ని నియోజకవర్గాల మీద దాదాపు ఇప్పటికీ 2,000 కోట్ల రూపాయలు ఆరోగ్య రక్షణ కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సిఎస్ఆర్ ఫండ్స్లో నుంచి ఈరోజు సీఎం రిలీఫ్ కింద నిధులు వెచ్చించినటువంటి పరిస్థితులు లేవు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా కావలి తెలుగుదేశం పార్టీ కూడా పార్టీలు అనేది కాదు, ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్, ఆరోగ్యవంతులుగా సమాజాన్ని ఉంచాలని ఆలోచనతో ఈరోజు మేము అందరం కూడా మన కార్యకర్తలు అందరూ కూడా ఎవరికైతే ఆరోగ్యం బాగలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారో వాళ్ళందరికీ కూడా ఎల్ఓసీల రూపంలో కావచ్చు, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల రూపంలో కావచ్చు ఈరోజు నిధులు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు కూడా 34 లక్షల రూపాయల అమౌంట్ని ఈ రోజున లబ్ధిదారులకి అందించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించాం. ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ ప్రజాధికారికి అందరికీ కూడా ఈ నెల కార్యక్రమంలో భాగంగా చెక్కుల పంపిణీ నిర్వహిద్దామని సందర్భంగా తెలియజేస్తూ అందరం కూడా మహానాడుకి మనం అందరం కూడా సంఘీభావం చెప్పి అందరం కూడా దాన్ని సక్సెస్ చేద్దామని చెప్పి సందర్భంగా అందరినీ కూడా కోరుకుంటూ